హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియో ఏంటో థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. సెవెంత్ మంత్‌లో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్న శ్రీమంతం వ్లాగ్ అనమాట. ఆల్రెడీ ఫిఫ్త్ మంత్‌లో అక్కడ చేసుకున్నాను, సెవెంత్ మంత్‌లో ఇక్కడ చేసుకుంటున్నాను అని చెప్పి ఎన్ని సార్లు చేసుకుంటావని తిట్టుకోవద్దండి. ఇది జస్ట్ ఫార్మాలిటీకి నేను మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చి ఒక 2 మంత్స్ ఉన్నా అనమాట. అత్తయ్య వాళ్ళొచ్చి చీర అదంతా పెట్టి నన్ను తీసుకెళ్ళాలి. అక్కడ అమ్మ వాళ్ళు ఏం చేశారో ఇక్కడ అత్తయ్య వాళ్ళు చేయాలనమాట. సో, ఇదంతా ఫార్మాలిటీస్ ముగించుకొని ఎళ్ళాలి. కాకపోతే ఈ శ్రీమంతమే కొంచెం గ్రాండ్‌గా చేద్దాము. కొంచెం గ్రాండ్‌గా అంటే యాక్చువల్లీ సింపుల్‌గానే చేశారు. కాకపోతే అక్కడ నర్సరావుపేట నుంచి మేము మళ్ళీ బెంగుళూరులో శ్రీమంతం అది చేసుకున్నప్పుడు గ్రాండ్‌గా ఎవరు అటెండ్ అవ్వలేరు. ఇక్కడున్న జనాలకి ఒక ఈవెంట్ లాగా చేద్దాము అని ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు అనుకోని ఓవర్ నైట్ ప్లాన్ చేసుకొని చేసిన శ్రీమంతం అన్నమాట ఇది. నేనైతే యాక్చువల్లీ ఇంకొక 1 మంత్ ఉండి వెళ్దాము అనుకున్నాను. కాకపోతే ఇంకా మంచి డేస్ లేవంట. 9థ్ మంత్ దాకా వెళ్ళకూడదన్నారు. 9థ్ మంత్ దాకా అంటే భార్గవ్ ఒప్పుకోలేదనమాట. "నువ్వసల వచ్చిందే నాకిష్టం లేదు. ఇప్పుడే పదే ఎళ్ళిపోదాం" అని జెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. భార్గవ్ అయితే అసల విడిగానే నన్ను పంపడు. ఒకవేళ మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చినా భార్గవ్ నేనిద్దరం కలిసొస్తాం, ఇద్దరం కలిసెళ్తాం అట్లా అనమాట. సో, ఇంకా ప్రెగ్నెన్సీలోనే 2 మంత్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేసరికి భార్గవ్‌కి అదొకలాంటి ఫోబియా. ఎలా ఉన్నాను, ఏం తింటాను ఇదంతా. సో, బెంగుళూరులో ఉంటే అట్‌లీస్ట్ వాళ్ళు చూసుకుంటా ఉంటారు గదా! అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇక్కడేమో మమ్మీ వాళ్ళకి నన్ను పంపడం ఇష్టం లేదు. అండ్ అక్కడ భార్గవ్‌కి నన్ను వదిలిపెట్టి ఎళ్ళడం ఇష్టం లేదు. సో, ఇక నేనే ఈ మంత్ ఆగి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇంక మంచి డేస్ లేవని జెప్పి అప్పటికప్పుడు అనుకోని, అప్పటికప్పుడు ప్లాన్ జేసుకొని 1 డేలో అయితే జర్నీ చేయాల్సొచ్చిందనమాట. సో, ఇంక తెలిసిందే గదా! ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ప్యాకింగ్ అది చాలా ఉన్నాయి సర్దుకోవాల్సినవి. నా బట్టలైతే ఇష్టమొచ్చిన దగ్గరున్నాయన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత అంటే పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైమ్ 2 మంత్స్ ఇట్లా ఉండడం. సో, ప్యాకింగ్ అంతా చేసుకుంటుంటే అసలు నాకైతే కదలాలనిపియలేదు. రావాలన్న ఫీలింగే రాలేదనమాట. ఎంత బలవంతంగా సర్దుకున్నానో ఆ బట్టలదంతా గూడా. భార్గవ్ పక్కన గూర్చొని సెటైర్‌లేస్తూ ఉన్నాడు. సర్దు, సర్దు అని జెప్పి. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ప్యాక్ జేయాలంటే ఒక్కసారి గూడా హెల్పే జేయడండి. ఇప్పుడేమో నేను హెల్ప్ జేస్తే అదా మంచిగా సర్దుకుందు అని జెప్పి నా బ్యాగ్ అంతా సర్ది పెట్టడానికి గూడా రెడీ అయ్యాడు నన్ను తీసుకెళ్ళిపోవటానికి. ఇప్పుడంత ప్యాకింగ్ చేసుకోవాలి. రేపు మార్నింగే కదా మళ్ళీ. ఊరెళ్ళిపోతా మామ, ఊరెళ్ళిపోతా మామ. దేశాలు దాటాలి. దేశాలు దాటినోళ్ళే 6 నెలలకు ఒకసారి అన్న వచ్చి 2-3 నెలలు ఉంటారు. ఫస్ట్ టైం తెలుసా నేను ఫస్ట్ టైం వచ్చింది మంత్స్ ఒక 1 మంత్ ఫుల్ గా ఇంట్లో ఉంది. 2 years తర్వాత అందరూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య వాళ్ళొచ్చారు. సో, అత్తయ్య వాళ్ళు నా వడి నింపాక సేమ్ డే నైట్ నేను అత్తగారి ఇంట్లో అయితే నిద్ర జేయాలంట. అదేదో పక్కూరైతే పర్లేదండి. వెంటనే ఎళ్లి నిద్ర చేసి రావటమో, కావాల్సినన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇటు, కొన్ని రోజులు ఉండొచ్చు. నేను నర్సరావుపేట నుంచి బెంగుళూరు అనేసరికి అంత దూరం ట్రావెల్‌కే కష్టంగుంది. సో, ఆ వడి నింపాక ఫంక్షన్ అంతా అయిపోయాక వెంటనే బెంగుళూరు అయితే వెళ్ళిపోవాల్సొచ్చింది మేము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ అది టైం ఉంటది గదా! ఈ టైంకి కూర్చోబెట్టి చీర అదంతా పెట్టాలి అని జెప్పి. ఆ టైంకి నేనైతే రెడీ అవ్వలేదు. ఇంట్లో ఎవరు గూడా రెడీ అవ్వలేదు. ఈ పనుల్లో బడి బిజీగా ఉండిపోయారు. సో, మీన్‌వెల్ ఆ టైంకి ఎట్లోకట్లా ఫస్ట్ అయితే చీర పెట్టేస్తే ఒక పనయిపోతది గదా! అని జెప్పి నేను హాఫ్ రెడీ అయ్యున్నా. హెయిర్ స్టైల్ అది గూడా ఏం వేసుకోలేదు. జస్ట్ సారీ డ్రేప్ జేసుకొని డైరెక్ట్ వచ్చేసా అనమాట. ఇంకా మా అత్తయ్య గూడా రెడీ అవ్వలేదు. పాపం వాళ్ళు బెంగుళూరు నుంచి వచ్చి హడావిడిగా రెడీ అవ్వటానికి కూడా టైం సరిపోలేదు. సో, ఫస్ట్ అయితే నాకు చీర అదంతా పెట్టేద్దాం అని జెప్పి నన్నైతే టైంకి కూర్చోబెట్టి చీర పెట్టేశారు. సో, పెట్టేసాక మళ్ళీ 5గురు ముత్తైదులతో అయితే అక్షంతలేపిచ్చేశారు ఇనీషియల్‌గా. ఆ తర్వాతయితే మళ్ళీ వెళ్లి రెడీ అయ్యి వచ్చేసా అనమాట ప్రాపర్‌గా ఫంక్షన్‌కి.
సో బ్యాక్గ్రౌండ్ డెకోర్ అది ఎవరు చేశారు ఇవన్నీ అడగొచ్చండి మీరు. మేము ఇంట్లో చాలా నార్మల్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ డెకోర్ అది కూడా మేమే చేసుకున్నాం అనమాట. మమ్మీ అండ్ ఆంటీ వాళ్ళు కలిసి అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేసారు, బయట చేయించిందైతే కాదు.
లంచ్ టైం అయితే అయిందనమాట వచ్చిన గెస్ట్లందరికీ. నాకు ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళందరూ సో ఇంకా లంచ్ అయితే చేసుకుంటున్నారు. లంచ్ వచ్చేసి మా ఆపోజిట్ హౌస్లోనే అరేంజ్ చేసాము, ఇంట్లో అయితే ఇరుకవుతుందని చెప్పి. ఆపోజిట్ హౌస్ ఎవరిదో కాదండి, మా నాయనమ్మ వాళ్ళ సొంత అక్క వాళ్ళ ఇల్లే అనమాట. కారిడార్లో అక్కడైతే లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము. ఏం హెవీగా ఫంక్షన్ చేయలేదన్నమాట, ఇంట్లోనే అప్పటికప్పుడు అనుకొని చేసాము కాబట్టి. సో చాలా మినిమల్గా క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే ఈ ఫంక్షన్ అయితే చేసుకున్నాం. అలా నర్సరావుపేటలో నా 7th మంత్లో శ్రీమంతం అయితే ముగించుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను కూడా. సో అందరికన్నా లాస్ట్ నేనే అనమాట. అందరు ఆల్రెడీ తినేశారు, అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా నన్ను ఫొటోస్ అది కూడా తర్వాత దిగుదామని తీసుకొచ్చేసారు. అండ్ ఇంకా రోజు సేమ్ డే రిటర్న్ కాబట్టి మళ్ళీ ఇంట్లో నాకు అమ్మ వాళ్ళు స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టి వడి నింపి అత్తగారింటికి అయితే పంపించడానికి రెడీ చేశారనమాట. సో ఫంక్షన్ అంతా అయిపోయి కొంచెం మిగతా ప్యాకింగ్ అంతా చేసేసరికి టైం కూడా అయిపోయింది. మళ్ళీ 5 తర్వాత స్టార్ట్ అవ్వకూడదు అని చెప్పి, చీకటి పడే లోపలే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఫాస్ట్గా అన్ని పనులు అన్ని కార్యక్రమాలు ముగించుకొని బెంగళూరు అయితే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట.